వివర్స్ మనం వచ్చేసి విశేషణ పర్ గోళా లగాయే విశేషణ శబ్దాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఒక 8 వాక్యాలు. మేరే పాస్ లాల్ సైకిల్ హై, నా దగ్గర వచ్చేసి ఎరుపు సైకిల్ ఉన్నది. ఎరుపు అనేటువంటిది వచ్చేసి రంగుని సూచిస్తుంది. రంగును సూచించేటప్పుడు విశేషణ శబ్దం అనేటువంటిది అది రంగుకి కూడా వచ్చేసి విశేషణం అనేటువంటిది వస్తుంది. మోహన్ ఏక్ హోషియార్ లడకా హై, మోహన్ వచ్చేసి ఎటువంటి పిల్లవాడు, ఒక మంచి తెలివి కలిగినటువంటి పిల్లవాడు. సో ఒక మంచి తెలివి కలిగినటువంటిది అనేటువంటిది విశేషణం కిందకు వస్తుంది. సడక్ పర్ బూఢా ఆద్మీ ఖడా హై, రోడ్డు పైన ఒక ముసలి ఆయన నిల్చొని ఉన్నాడు. సో ఇక్కడ ఆ వ్యక్తి యొక్క ఎలా రూపురేఖలు ఎలా ఉన్నాయి, వయసు ముసలి ఆయన. సో ఈ విధంగా వృద్ధుడు అనమాట. సో ఈ విధంగా వచ్చేసి మనము ఒక వ్యక్తి యొక్క రంగు, రూపు, తర్వాత వచ్చేసి రేఖలను గురించి తెలియచేసేదాన్ని ఏమంటాము, విశేషణ శబ్దని అంటాము. సో యహ ఖూబ్సూరత్ ఫూల్ హై, ఇక్కడ వచ్చేసి పువ్వు వచ్చేసి ఎట్లా ఉంది, చాలా అందంగా ఉన్నది. బగీచే మే రంగ్ బిరంగి తితలియా ఉడ్ రహీ హై, ఒక తోటలో వచ్చేసి రంగురంగులైనటువంటి సీతాకోచిలుకలు బాగా ఎగురుతూ ఉన్నాయి. పరిశ్రమి బచ్చే సదైవ్ సఫల్ హోతే హై, బాగా చదువుకునేటువంటి పిల్లవాడు ఎప్పుడు వచ్చేసి ఫలితాన్ని పొందుతాడు. సో మై తోడి దే దాల్ ఔర్ తోడే చనే ఖరీదు లేతా హూ, నేను కొంచెము పప్పులు, తర్వాత వచ్చేసి కొంచెం చనా పప్పుని నేను కొనాలనుకుంటున్నాను. సో ఈ విధంగా వచ్చేసి తోడి పరిమాణాన్ని గురించి తెలియజేస్తానికి కూడా వచ్చేసి ఆ యొక్క విశేషణం కిందకి వస్తుంది. పర్వత్ పర్ 10 బకరియా దిగి, నేను వచ్చేసి ఈ యొక్క పర్వతం పైన వచ్చేసి నేను 10 మేకలను చూశాను. సో 10 అనేటువంటిది నెంబర్స్ని గురించి చెప్పేది కూడా వచ్చేసి నెంబర్సు, పరిమాణము, సంఖ్యలు, పరిమాణము, తర్వాత వచ్చేసి రూపురేఖలు, వీటి గురించి తెలియచేసేదాన్ని ఏమంటాము, విశేషణని అంటాము.